హలో బిజియాస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్ పెట్టిన లంచ్ అనేది చూద్దాం వచ్చేయండి. ఫస్ట్‌కి అయితే రోటీ అండ్ రోటీలోకి వచ్చేసేటప్పటికైతే గనుక బెండకాయ ఇంకా అలాగే టమాటా వేసి చేసిన కర్రీ అనమాట. అండ్ ఇది వచ్చేసేటప్పటికైతే కాకరకాయ ఫ్రై అండ్ అలాగే దీంతో పాటు వచ్చేసేటప్పటికి పప్పు ఇంకా తోటకూర అయితే పెట్టాడనమాట. ఇంకా అలాగే దాంతో పాటు వైట్ రైస్ కూడా పెట్టాడు. అండ్ ఇది వచ్చేసేటప్పటికైతే సాంబార్ అనమాట. ములక్కాడ సాంబారు. అండ్ అలాగే ఇంకా ఈరోజు స్వీట్ వచ్చేసేటప్పటికైతే గనుక పాయసం అయితే పెట్టాడు. అదే సేమియా పాయసం అనమాట. అండ్ దీంతో పాటు ఇంకా రోటి పచ్చడి కూడా ఉంది. ఈరోజైతే గోంగూర రోటి పచ్చడి అనమాట. సో, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మా హాస్టల్‌లో చేసేది. అన్నీ బాగుండవు గానీ కొన్ని కొన్ని ఐటెమ్స్ బాగుంటాయన్నమాట. ఆ కొన్ని కొన్ని బాగుండే ఐటెమ్స్‌లో ఈ గోంగూర పచ్చడి ఒకటి. ఇంకా టేస్ట్ విషయంకి వచ్చేసేటప్పటికైతే రోటీ విత్ ఈ బెండకాయ కూర అయితే బానే ఉందనమాట. కానీ రోటీ, బెండకాయ కాంబినేషన్ అంటే నాకు అసలు అర్థం అవ్వలేదు. ఈ పప్పుతో అయితే ఇదివరకు నార్త్ మెస్ సైడు రోటీలోకి పెట్టాడనమాట పప్పుని. అప్పుడు అలవాటయింది ఆ కాంబినేషన్. అండ్ అలాగే ఇది వచ్చేసరికి గోంగూర పచ్చడి అనమాట. గోంగూర పచ్చడి టేస్ట్ బానే ఉంటుంది. అండ్ అలాగే ఈ బెండకాయ కర్రీ మాత్రం రైస్‌లోకి చాలా బాగుందనమాట. ఈ మధ్యన ఫుడ్ వీడియోస్‌తో పాటు డైలీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం అవి కూడా చూస్తూ ఉండండి. ఫుడ్ వీడియోస్ చూసినట్టే. అండ్ అలాగే దీంతో పాటు సాంబార్ అనమాట. సాంబార్ టేస్ట్ కూడా బానే ఉంది. అండ్ అలాగే కాకరకాయ ఫ్రై కూడా టేస్ట్ బానే అనిపించిందనమాట. కాకరకాయ మామూలుగా ఉట్టి కర్రీ అయితే తినలేం గానీ, ఫ్రై అయితే బానే ఉంటుంది. సో, ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.